MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. కడపలో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు టీడీపీ మహానాడు జరగనుంది. మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మహానాడులో పాల్గొంటున్నారు చంద్రబాబు. టీడీపీ నేతలు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ప్రధానంగా చర్చిస్తారు. లోకేష్ ప్రతిపాదించిన 6 అంశాలపై ఫోకస్ చేయనుంది మహానాడు. అనంతరం టీడీపీ అధ్యక్ష ఎన్నికకి నామినేషన్ వేస్తారు. రేపు రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై చర్చిస్తారు. ఎల్లుండి 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధిపై మహానాడులో చర్చిస్తామన్నారు మంత్రి పార్థసారథి. లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించడంపై వేచి చూడాల్సిందేనని చెప్పారు. చంద్రబాబు తరువాత లోకేషే మా నాయకుడు అన్నారు. అణగారిన వర్గాలకు మేలు చేసే విధంగా మహానాడులో చర్చ ఉంటుందని, మహానాడు వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు మంత్రి పార్థసారథి. యువగళం పాదయాత్ర నుంచే లోకేష్ కి జనాలతో దగ్గర సాన్నిహిత్యం ఏర్పడిందన్నారు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి. కార్యకర్తల అభిష్టంతోనే మేము ముందుకెళ్తున్నామన్నారు. కడపలో మహానాడు టీడీపీ బల ప్రదర్శన కాదన్నారు. రాయలసీమలో టీడీపీ కంచుకోటని మరింత బలోపేతం చేస్తామన్నారు. అభివృద్ధిలో రాయలసీమకు పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నారని, కడపలో టీడీపీ జెండా రెపరెపలాడటం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే బండారు శ్రావణి. వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి పిటిషన్పై ఇవాళ విచారణ జరగబోతోంది. తనను స్పెషల్ కేటగిరీ ఖైదీగా గుర్తించాలని నెల్లూరులో పిటిషన్ దాఖలు చేశారు కాకాణి. అక్రమ మైనింగ్ కేసులో కాకాణికి రిమాండ్ విధించింది కోర్టు. పేలుళ్ల కుట్ర కేసులో 5వ రోజు సిరాజ్ సమీర్లని పోలీస్ కస్టడీకి తీసుకొనున్నారు. సిరాజ్ సమీర్ని విచారించనుంది ఎన్ఐఏ బృందం. విచారణలో ఇప్పటికే పలు కీలక విషయాలు వెల్లడించారు సిరాజ్. అహీం గ్రూప్ కు చెందిన 20 మంది ఆచూకీ కోసం విచారణ జరుపుతోంది ఎన్ఐఏ. మద్యం కేసులో నిందితుల కస్టడీపై ఎల్లుండి తీర్పు ఇవ్వనుంది కోర్టు. కేశిరెడ్డిని 3 రోజుల పాటు కస్టడీకి కోరింది సిట్. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్పను వారం పాటు కస్టడీకి కోరారు సిట్ అధికారులు. ఈ నెల 29న తీర్పు వెలువరించనుంది ఏసీబీ కోర్టు. ఆపరేషన్ సింధూర్ తర్వాత దిగొచ్చింది పాకిస్తాన్. భారత్తో శాంతి చర్చలకు సిద్ధమని ఇరాన్లో ప్రకటించాడు పాక్ ప్రధాని షహబాజ్. కశ్మీర్, ఉగ్రవాదం, జల వివాదాలతో పాటు వాణిజ్యం వంటి అంశాలపై చర్చలకు సిద్ధమన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమని, తన శాంతి ప్రతిపాదనని భారత్ ఆమోదిస్తే చిత్తశుద్ధితో ప్రయత్నిస్తామని అన్నారు షహబాజ్. భారత్ పాక్ చర్చలతోనే వివాదాల్ని పరిష్కరించుకోవాలన్నారు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ. విదేశాల్లో టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఉద్యోగాల పేరిట విద్యార్థుల్ని నిలువునా ముంచేశారు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వాసులు. ఉద్యోగాల పేరుతో తమను మోసం చేశారని లలిత టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ పై ఎస్పీకి ఫిర్యాదు చేశారు బాధితులు. యూరప్ పంపిస్తామని ఒక్కో విద్యార్థి నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేశారు పశుమర్తి కిషోర్ సిబ్బంది. సుమారు 5 కోట్లకు పైగా వసూళ్లు చేశారని బాధిత విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం దగ్గర గోదావరిలో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. 8 మంది గల్లంతు కాగా 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం ఎస్టీఆర్ఎఫ్ గజ ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నారు. నిన్న ముమ్మిడివరంలో ఫంక్షన్కు వచ్చిన స్నేహితులు భోజనాల తరువాత గోదావరి గట్టుకు వెళ్లారు. నీళ్లలోకి దిగి ఆడుతూ ఉండగా ఊహించని ప్రమాదం జరిగింది. పట్టు తప్పి ఒక యువకుడు మునిగిపోతూ ఉండడంతో అతన్ని కాపాడే ప్రయత్నంలో మరొక 7 గల్లంతయ్యారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. మహారాష్ట్ర, గోవా, కర్ణాటకకు రెడ్ అలర్ట్, ఏపీ, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యాయి. తెలంగాణ, ఢిల్లీలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ముంబై, చెన్నైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుండపోత వర్షాలతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జనజీవనం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భారీ వర్షానికి ముంబైలో అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముంబై శివార్లలోని పనవెల్ ప్రాంతం నీటిలో చిక్కుకుంది. గుజరాత్లోని సూరత్లో కూడా అదే పరిస్థితి. తమిళనాడులోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. అటు చెన్నైలో అనేక ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. 2 వారాల ముందే రుతుపవనాలు చేరుకున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురవబోతున్నాయి. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం సహా 8 జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవబోతున్నాయి. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. వర్షాకాలం రాకముందే తుంగభద్ర డ్యామ్ జల కళను సంతరించుకుంది. ఇప్పటికే 6 టీఎంసీల నీరు డ్యాంలోకి కొత్తగా వచ్చి చేరింది. దీంతో డ్యాంలో నీటి నిల్వ 12 టీఎంసీల వరకు పెరిగింది.
జలాశయానికి స్వల్పంగా చేరుతుంది వరద నీరు. ప్రస్తుతం ఇన్ఫ్లో 2,868 క్యూసెక్కులు ఉండగా కేవలం 164 క్యూసెక్కుల్ని దిగువకు వదులుతున్నారు. జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,590 అడుగులు ఉంది. శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద నీరు చేరుతోంది. సుంకేసుల డ్యాం కి 6,792 క్యూసెక్కుల నీరు వస్తుండగా 19,000 క్యూసెక్కుల్ని శ్రీశైలానికి వదులుతున్నారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 818 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 39 టీఎంసీల వద్ద నీరు ఉంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. హైదరాబాద్లో జూన్ 8, 9న చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు బత్తిన సోదరులు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం లక్షలాదిగా తరలివస్తారు. అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. దేశంలో కరోనాతో 7 మృతి చెందారు. మహారాష్ట్రలో 4, కేరళలో 2, కర్ణాటకలో 1 మృతి చెందిన వారిలో ఉన్నారు. దేశంలో 1000 దాటిపోయాయి కోవిడ్ యాక్టివ్ కేసులు. కేరళలో ఎక్కువగా నమోదవుతున్నాయి కరోనా కేసులు. అక్కడ 430కి పెరిగాయి యాక్టివ్ కేసులు. మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్లో 83 కేసులు ఉన్నాయి. కొత్తగా 2 వేరియంట్స్ ని గుర్తించారు. వైరస్ విజృంభణతో కేంద్రం అప్రమత్తమైంది. చర్యలు చేపట్టాలంటూ రాష్ట్రాలను ఆదేశించింది కేంద్రం. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కరవరం మొదలైంది. ఏపీలో 4కి చేరాయి కేసుల సంఖ్య. కరోనా పరిస్థితులపై ఏపీలో అలర్ట్ అయ్యారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ కమిషనర్ కీలక సూచనలు చేశారు. ప్రమాదం లేదు, కానీ అయినా అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణలో కూడా 1 కోవిడ్ కేసు నమోదైంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని పట్టి పీడిస్తోంది నిర్లక్ష్యపు జబ్బు. ఆసుపత్రిలో లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్న వైద్యులకి షాక్ ఇవ్వబోతోంది ప్రభుత్వం. సమయపాలన పాటించని 77 మంది వైద్యులు, సిబ్బందికి మెమోలు ఇష్యూ చేసింది. విధులకు రాకుండా సంతకాలు పెడుతున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలు కోరారు. రిజిస్టర్స్, బయోమెట్రిక్ మెషిన్స్ తెప్పించుకుని విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి వారికి మెమోలిచ్చారు. నారా లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించే అంశంపై మహానాడులో నిర్ణయం తీసుకోబోతున్నామన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించాలని టీడీపీ శ్రేణులు చేసిన విజ్ఞప్తుల్ని చర్చిస్తామన్నారు. లోకేష్ ని కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడిగా, దివంగత ఎన్టీఆర్ మనవడిగానే చూడలేమన్నారు. మంగళగిరిలో ఓటమి నుంచి ప్రస్తుతం చేస్తున్న విజయ ప్రస్థానం వరకు లోకేష్ తన సమర్థవంతమైన నాయకత్వాన్ని ఘనంగా చాటుకున్నాడని చెప్పారు. మహానాడు వేదికపై తొలి ప్రసంగం చేసే అవకాశం తనకు రావడం ఆనందంగా ఉందన్నారు పల్లా శ్రీనివాస్. ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో ఆయన మృతి చెందారు. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ లాల్ ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2 సార్లు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మదన్ లాల్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. సురక్షితంగా ఉన్నాడు. పోలీసుల ముందు లొంగిపోయిన 38 మంది నక్సల్స్ కుటుంబాలకు దంతెవాడలోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద శాశ్వత ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు అధికారులు. ఈ సందర్భంగా భూమి పూజ చేసి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు అధికారులు, బీజేపీ నాయకులు. ఆ తర్వాత లబ్ధిదారులకు స్వీట్స్ తినిపించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు బెంగాల్లోని పశ్చిమ మేదినీపూర్లో తిరంగా ర్యాలీ జరిగింది. సైనికుల త్యాగనిరతి, ధైర్య సాహసాల్ని కొనియాడారు బీజేపీ నాయకులు. పీఎం గ్రామ్ సడక్ యోజన పథకంలో భాగంగా జమ్మూ కశ్మీర్ రాజౌరిలోని దర్హాల్ హిల్ విలేజ్ లో తొలిసారి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు అధికారులు. ఈ రోడ్డు నిర్మాణం కనుక పూర్తయితే తమ నడక కష్టాలన్నీ పోతాయంటున్నారు స్థానికులు. నీతా అంబానీ అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ ని దర్శించుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీం విజేతగా నిలవాలంటూ ప్రార్థనలు చేశారు. సోమావతి అమావాస్య సందర్భంగా ఒడిశాలోని భద్రక్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. తమ గురువుకు పండ్లు సమర్పించి ఉపవాస దీక్షలు చేపట్టారు. ఇవాళ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 61వ వర్ధంతి. ఢిల్లీలోని శాంతివన్ నెహ్రూ సమాధి వద్ద నివాళులర్పించారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ నేతలు. భారతదేశానికి నెహ్రూ చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ మరో స్ఫూర్తివంతమైన ఆట తీరుతో సత్తా చాటింది. ముంబై ఇండియన్స్ ని ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ముంబై నిర్దేశించిన 185 పరుగుల ఛేదన్ని ఆ జట్టు 18.3 ఓవర్లలో 3 వికెట్లకు మాత్రమే కోల్పోయి దంచేసింది. జష్ ఇంగ్లీష్, ప్రియాన్ షారియా వీరబదుడితో ముంబై టాప్ 2 ఆశలపై నిలుజెల్లారు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై సూర్యకుమార్ యాదవ్ మరొకసారి రాణించడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 2 సీజన్లలో 600 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ముంబై ఇండియన్స్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2023 సీజన్లో తొలిసారి 600+ మార్క్ ని తాకిన స్కై ప్రస్తుత సీజన్లో కూడా 600 పరుగుల మైలురాయిని దాటేశాడు. స్కై కాకుండా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రమే ఓసారి 600+ పరుగులు స్కోర్ చేశాడు. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. MDH